న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన తల్లి కళ్ళ ముందరే ఒక భవనంపైకి వెక్కి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది కృష్ణవేణి అనే థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థి. అయితే చిలుకూరు మండలం గేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లాకు చెందిన కృష్ణవేణి ఉగాది పండుగకు ఇంటికి వెళ్లి నిన్న సాయంత్రమే కాలేజ్ చేరుకుంది. అయితే తల్లితో కలిసి కృష్ణవేణి కాలేజ్కి వచ్చింది. అయితే తల్లితో కలిసి రాత్రి హాస్టల్లోనే ఆ తల్లి కృష్ణవేణి అంటే ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు హాస్టల్లో నిద్రపోయారు. అయితే తెల్లవారుజామున నిద్ర లేచిన తర్వాత వాష్రూమ్ కని చెప్పి బిల్డింగ్ పైకెక్కి కిందికి దూకేసింది కృష్ణవేణి. అయితే తల్లి కళ్ళ ముందరే ఆత్మహత్య చేసుకుంది కృష్ణవేణి. తన కూతురికి ఎలాంటి సమస్యలు లేవని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఆ తల్లి. అయితే ఇప్పటికే దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మీడియాతో తన కృష్ణవేణి తల్లి అలానే పోలీసులు కూడా మాట్లాడారు. సో తల్లి ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. కాలేజీలో ఏమైనా ఇబ్బంది ఉందమ్మా? కాలేజీలో ఏమైనా కాలేజీలో ఏమైనా ఇబ్బంది ఉన్నట్టుగా ఏం చెప్పలేదు? ఇంటి దగ్గర కానీ కాలేజ్ దగ్గర ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు? ఐదు గంటలకు నా పక్కనే ఉంటుంది. నాకు గీత చేసి పోలేదు. ఇద్దరు ఒక్కదాన్ని వండుకున్నాం అయ్యా. పెద్ద ఉన్నది ఆమెకి ఏం కాలేజీలో ఏమైనా ఇబ్బంది ఉందమ్మా? కాలేజీలో ఏమైనా నాకు ఏం చెప్పలేదు. కాలేజీలో ఏమైనా ఇబ్బంది ఉన్నట్టుగా ఏం చెప్పలేదు? ఈరోజు అరౌండ్ 6:30, 6:45 మధ్యలో కాలేజ్ యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అమ్మాయి సూసైడ్ చేసుకుని చెప్పేసి వెంటనే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిశీలించగా అమ్మాయి పేరు గంగాధరి కృష్ణవేణి, ఏజ్ 21 years. వీళ్ళది బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. వీళ్ళ ఊరు వచ్చేసి పేగులపల్లి విలేజ్, జైపూర్ మండలం, మంచిర్యాల డిస్టిక్. ఈమె ఉగాది పండుగ హాలిడేస్ నిమిత్తం 29th మార్చ్ 29th ఊరెళ్ళి హాలిడేస్ అయిపోయిన తర్వాత నిన్న వాళ్ళ మదర్ తోటి 9:30 నైట్ 9 ఆ టైంలో వాళ్ళ మదర్ తీసుకుని కాలేజ్కి వచ్చి రాత్రి పడుకున్నారు. ఇద్దరు పడుకున్న తర్వాత మార్నింగ్ 5:30 వాళ్ళ మదర్ కూడా ఉన్నది. వాళ్ళ మదర్ బయటకు వచ్చింది. మదర్ కూడా పడుకొని 5:30కి బాత్రూమ్ కలిపి బయటకు వెళ్ళింది. వాళ్ళ మదర్ కూడా బాత్రూమ్కి వెళ్తున్నట్టున్నట. బాత్రూమ్కి వెళ్ళిన అమ్మాయి ఆ థర్డ్ ఫ్లోర్ పైకి ఎక్కి ఆ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికి విచారణ జరిగింది. కారణాలు ఏమన్నా ప్రస్తుతానికి కారణాలు తెలవట్లేదు. బోతుగా విచారణ చేసి విషయాలు తెలియజేస్తాం. ఇంజనీరింగ్ కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్న కృష్ణవేణి సూసైడ్ చేసుకుంది. అయితే తన తల్లి చూస్తుండగానే భవనం పైకి కిందకు దూకేసింది కృష్ణవేణి. అయితే తన కూతురుకు ఎలాంటి సమస్య లేదని ఇప్పటికే కృష్ణవేణి తల్లి చెప్తుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. రైట్, కృష్ణవేణి చనిపోవడానికి కారణాలు ఏంటి, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? సో దీనికి సంబంధించిన సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ లైవ్లో ఉన్నారు. రమేష్, కృష్ణవేణి బిల్డింగ్ పై నుంచి ఎక్కి కిందికి దూకేస్తున్నట్లు కూడా ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. అయితే తన తల్లి అయితే తనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని కూడా చెప్తుంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, సో ప్రజెంట్ అయితే అక్కడ పోలీసులు వచ్చారు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకు ఎలా జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే కృష్ణవేణి ఉగాది పండుగ నుంచి ఇంటికి వచ్చి హాస్టల్కి చేరుకుంది. అయితే రాత్రి కూడా తన తల్లితో కలిసి అక్కడే ఉంది. అయితే ప్రజెంట్ మా ప్రతినిధి రమేష్ అక్కడే ఉన్నారు. రైట్ రమేష్, ఘటనా స్థలం దగ్గర మీరు ఉన్నారు. ప్రజెంట్ అక్కడ పోలీసులు కూడా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అసలు కృష్ణవేణి చనిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు అక్కడ మొత్తంగా అక్కడ జరుగుతున్న ఇష్యూ గురించి ఉన్న అప్డేట్ ఏంటి?
ఆమె ఉగాది పండుగ సెలవులకి ఊరికి వెళ్ళింది. ఉగాది పండుగ సెలవుల తర్వాత రాత్రే తల్లితో కలిసి కూడా హాస్టల్కి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణవేణి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకులపల్లి గ్రామానికి చెందినటువంటి ఆ కృష్ణవేణి బీటెక్ థర్డ్ ఇయర్ కోదాడ ఇక్కడ చిలుకూరులోని గేట్ కాలేజ్ లో థర్డ్ ఇయర్ చదువుతుంది. అయితే మా ఉగాది పండగ అని వెళ్ళింది. రాత్రి తల్లితోటే కలిసి వచ్చింది. తల్లితో కలిసే రాత్రి రూమ్ లోనే నిద్రించింది. ఉదయం 6 గంటల సమయంలో తల్లి ఇంట్లో ఉండగా రూమ్ లో ఉండగా సమయాన్ని వాష్రూమ్ కానీ బయటకు వచ్చి ఆ 3వ ఫ్లోర్ ఆ బిల్డింగ్ పై నుంచి కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణవేణి ఆత్మహత్యకు కారణాలు ఏంటని పోలీసులు ఇంకా కనుక్కోలేకపోతున్నారు. తల్లి కూడా పూర్తిగా తనకు ఎలాంటి విషయాలు చెప్పలేదు. కృష్ణవేణి ఆత్మహత్యకు తనకు కూడా ఏమీ తెలియదు అంటున్నారు. ఎలాంటి గొడవలు లేవు, విభేదాలు లేవు, కాలేజీలో కూడా ఎలాంటి గొడవలు లేవు, తనతో ఎలాంటిది డిస్కషన్ చేయలేదన్న చెప్పినప్పటికీ కూడా పోలీసులు వివిధ కోణాల్లో కూడా పరిశీలిస్తున్నారు. అయితే కృష్ణవేణి చివరిగా మాట్లాడినటువంటి ఫోన్ కాల్ ఆధారంగా కూడా ఫోన్ కాల్ డాటా ఆధారంగా కూడా పోలీసులు విచారణ ప్రారంభించడం జరిగింది. రాత్రి ఒక వ్యక్తితో మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి వ్యక్తితోటే 3 సార్లు కూడా ఫోన్ మాట్లాడినట్టు తెలిసింది. తరచూ కూడా అతనితో కాల్ సంభాషణ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ కాల్ నెంబర్ కూడా మై సోల్ అని పెట్టుకున్నది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఆ ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తం అంతా కూడా కాలేజీ విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం అంతా కూడా ఒక్కసారిగా నివ్వరపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాలేజీ గేట్ నుంచే 3వ అంతస్తు నుంచే దూకి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడం అనేది ఒక్కసారిగా చేసింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తల్లి నిన్నటి నుంచి కూడా తల్లి ఆ కూతురుతో ఉండి రాత్రి కూడా హాస్టళ్లలో కూతురుతో పాటే నిద్రించింది. ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమై ఉంటుందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణవేణి 3 సంవత్సరాలుగా ఇక్కడ చిలుకూరులోని గేట్ కాలేజ్ లోనే ఇంజనీరింగ్ చదువుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఉగాది పండగకు వెళ్లి కూడా ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉండడానికి కారణం ఏంటి, కాలేజ్కి వచ్చే ముందు కూడా తల్లిని కాలేజ్కి తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అని కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. తల్లి కూడా పూర్తిగా నిరక్షరాస్యులు కావడంతో కూడా తల్లి కూడా అంతా ఏం చెప్పలేకపోతుంది. తనతో ఎలాంటి విషయాలు చర్చించలేదు, ఏం మాట్లాడలేదు, తనకు ఆత్మహత్య కారణాలు కూడా తెలియదని తల్లి చెప్తున్నప్పటికీ కూడా ఫోన్ కాల్ ఆధారంగా ఆమె తరచూ కూడా మంచిర్యాల ఒక అబ్బాయితో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. అది మై సోల్ అని ఫీడ్ చేసుకోవడంతో ఖచ్చితంగా ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. తోటి స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నా కానీ ఎలాంటి కాలేజీలో ఎలాంటి ప్రేమ వ్యవహారం కానీ గొడవలు కానీ లేవని కాలేజీ విద్యార్థులు కానీ కాలేజీ యాజమాన్యం పోలీసులకు అవే చెప్తున్నారు. దీనికి ఆత్మహత్యకు గల కారణాలు మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. అయితే నల్గొండ జిల్లాలో కృష్ణవేణి అనే ఒక అమ్మాయి థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. తన తల్లి కళ్ళ ముందరలోనే ఒక భవనం పైకి ఎక్కి కిందికి దూకేసింది కృష్ణవేణి. అయితే ఉగాది పండుగ తర్వాత తిరిగి హాస్టల్కి వచ్చారు కృష్ణవేణితో పాటు తన తల్లి కూడా కాలేజ్కి వచ్చారు. అయితే కాలేజ్లో ఉంటున్న హాస్టల్లో ఇద్దరు రాత్రి పడుకున్నారు. అయితే ఇవాళ మార్నింగ్ లేచాక బాత్రూమ్కు వెళ్తున్నానని చెప్పి భవనం పైన ఉన్న అంటే టాప్ ఫ్లోర్ టెర్రస్ పైకి ఎక్కిన తర్వాత తను కిందికి దూకేసింది. అయితే తన కూతురుకు ఎలాంటి సమస్యలు లేవు, చాలా బాగుండేది అని కూడా ఇప్పటికీ తన కృష్ణవేణి తల్లి కూడా చెప్తుంది. అయితే పోలీసులు దీనికి సంబంధించి కృష్ణవేణికి తను ఏదైనా డిప్రెషన్లో ఉందా, వారి ఇంట్లో ఏదైనా ప్రెషర్ ఏమైనా పెడుతున్నారా, వారి కాలేజ్లో ఏదైనా ప్రెషర్ ఉందా, ఎవరైనా ఏమైనా అన్నారా అనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఇన్సిడెంట్ గేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చోటు చేసుకుంది. కృష్ణవేణి అనే థర్డ్ ఇయర్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అయితే చిలుకూరు మండలం గేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణవేణి మంచిర్యాల జిల్లాకు చెందినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు.